నుంచి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి భవానీపూర్లో దీదీ ముందంజలో ఉన్నారు. సో ఆ తర్వాత అంటే గత ఎన్నికల విషయం తీసుకుంటే కనుక ఏకంగా మమతా బెనర్జీ పైన ఇందాక నేను చెప్పినట్టు పోటీ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో హిందూ ముస్లిం సమస్యతో పాటు విదేశీ చొరబాట్లు కూడా ప్రధాన అస్త్రాలుగా ఈసారి ఎన్నికల్లో నిలిచాయి. సో మైనార్టీలు ఆల్మోస్ట్ 30% పైగా ఉన్నటువంటి మైనార్టీలు దరిదాపు ఒక 105-103 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారు. సో రెండవ దశ జరిగినటువంటి పోలింగ్ మొత్తం కూడా ఆ బెల్ట్ అంటే దీదీ బెల్ట్ అన్నట్టు. మొదటి దశలో జరిగింది బీజేపీ వైపు ఎక్కువగా ఎడ్జ్ ఉండేటువంటి ఫేజ్ అయితే కనుక రెండవ ఫేజ్ మొత్తం కూడా టీఎంసీ ఎడ్జ్ ఉండేటువంటి ఫేజ్. ఒక భారీ ఉద్రిక్తం నిలిచింది. ఈవెన్ ఫాల్టాలో ఎన్నిక కూడా రద్దయిపోయింది. సో అది కూడా మళ్ళీ ఎన్నిక డేట్ కూడా మే 21కి ఇప్పుడు ఇచ్చినట్టు కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సైదులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సైదులు, సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నడుస్తుంది, బట్ పశ్చిమ బెంగాల్ కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతోంది? సో ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? ఎస్ శ్రీకాంత్, ఓరావరిగా పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఓరావరిగా ఇటు బీజేపీకి అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్కి పోటాపోటీ నెలకొంది. సో ఇక నందిగ్రామ్లో సువేంద్ అధికారి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఉండబోతున్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఆయన సువేంద్ అధికారి ముందంజలో ఉన్నారు. అదేవిధంగా భవానీపూర్లో మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. సో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మమతా బెనర్జీ భవానీపూర్లో ముందంజలో ఉన్నారు. సో అదేవిధంగా చేపాక్లో చూస్తే, తమిళనాడులో చూస్తే కూడా తమిళనాడులో మాత్రం వార్ వన్ సైడ్గా కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే దాదాపుగా 71 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. సో ఓరావరి అనుకున్నారు, వాస్తవంగా సర్వేలు కూడా అలానే చెప్పాయి. తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఓరావరి అని చెప్పేసి కూడా అన్నారు. కానీ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి టీవీకే ఒకే ఒక నియోజకవర్గంలో ముందంజలో ఉంది. ఏఐడిఎంకే 7 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. 71 స్థానాల్లో డిఎంకే ముందంజలో ఉంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూస్తే మాత్రం వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ఓరావరిగా అక్కడ కొనసాగుతూ ఉంది. సో కేరళలో కూడా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని కూడా ఉన్న సర్వేలు చెప్పాయి. అదేవిధంగా యూడీఎఫ్కి ఆధిక్యం ఉంటుందని కూడా చెప్పాయి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానాలకు చూస్తే మాత్రం ఓరావరి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో నియోజకవర్గాల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థులు అదేవిధంగా యూడీఎఫ్ అభ్యర్థులు దాదాపుగా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా అస్సాం ఒకసారి చూసుకుంటే శ్రీకాంత్, అస్సాంలో సర్వేలు చెప్పినట్టుగా బీజేపీ దాదాపుగా ముందంజలో ఉంది. అస్సాంలో దాదాపుగా బీజేపీ అక్కడ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. సో పుదుచ్చేరిలో కూడా అదే కనిపిస్తుంది స్పష్టంగా. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో పుదుచ్చేరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చాలా వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ముందంజలో కనిపిస్తున్నారు. తమిళనాడులో చూస్తే అదేవిధంగా డిఎంకే దాదాపుగా ముందంజలో ఉంది. తమిళనాడులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చేపాక్లో పోటీ చేస్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ తను కూడా ముందంజలో కొనసాగుతున్నారు. వెస్ట్ బెంగాల్లో కూడా అదే కనిపిస్తుంది. అదేవిధంగా కేరళలో కూడా సర్వేలు చెప్పినట్టుగా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్యనే దాదాపుగా ఓరావరి పోటీ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. నైపుణ్యం, కృషి, పట్టుదల అద్భుతమైన విజయాలుగా ఆయన భావిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆసక్తికరంగా మారింది. సో ఏదేమైనా అందరి కన్ను మాత్రం వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో ప్రస్తుతం అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాత్రం ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మాత్రమే, ఇంకా వీవీఎంల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే టీవీకే మాత్రం యాక్చువల్గా ఒకే ఒక సర్వే టీవీకే యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో టీవీకే దాదాపుగా వెనుకంజలో ఉంది. విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో టీవీకే అధ్యక్షుడు విజయ్ వెనకంజలో ఉన్నారట్టుగా కూడా మనకైతే వస్తూనే చూడాలి. మరిగా వీవీఎంల ఓట్ల లెక్కింపులో ఏమైనా తారుమారు అవుతుందా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే టీవీకే అధ్యక్షుడు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి విజయ్ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో వెనకంజలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సో ప్రస్తుతానికి ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా స్టార్ట్ అయింది. సో ఎవరు గెలవబోతున్నారు, ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది? సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి కొంత వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సువేంద్ అధికారి ముందంజలో ఉన్నారు.
టీఎంసీ ఇప్పటికీ 82